బైరెంట్ సీల్కి స్వాగతం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో, ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సిస్టమ్ చెక్ చేసి ఈ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ ఉందా లేదా చూస్తుంది. చూసిన తర్వాత లేదు అన్నప్పుడు మీరు ఎస్ నొక్కండి. ఎస్ నొక్కినట్టయితే సిస్టము మీకు ఎంటర్ చేసిన నెంబర్కి ఓటీపీ పంపుతుంది. ఇప్పుడు ఓటీపీ మీరు రిసీవ్ చేసుకున్న ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క కంపెనీ, మీ ఏదైనా ఫర్మ్ ఉంటే ఫర్మ్ డీటెయిల్స్ నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఎక్కడుందో ఆ ఏరియా ఆఫ్ ఆపరేషన్ని లిస్ట్లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఏరియా ఆపరేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించడం, లోపల ఇంకా ఎక్స్ట్రా ఏరియాస్ కూడా చేసు తర్వాత మీ పిన్ ఎంటర్ సెట్ చేసుకోండి. సో పిన్ సెట్ చేసుకున్న తర్వాత మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లాగిన్ కావడానికి మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసి కంటిన్యూ కొట్టి మీరు ఇప్పుడు సెట్ చేసుకున్న పిన్తో మీరు లాగిన్ కావచ్చు. సో లాగిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ప్రొఫైల్కి వెళ్తుంది. ఇక్కడ మీరు ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ క్లిక్ చేయండి. పైన ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత మీ పేరుని ఎంటర్ చేయండి. గెస్ట్ నుంచి మీ పేరుని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ మెయిల్ ఐడి, ఆ తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో మీ డిస్ట్రిక్ట్ ఏరియా అడ్రస్ ఇవ్వండి. సో ప్రొవైడ్ చేసినటువంటి లిస్టులో నుంచి మీ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అడ్రస్ని ఇవ్వండి. ఇక్కడ కంపెనీ కావాలంటే కంపెనీ డీటెయిల్స్ మార్చుకోవచ్చు. సో ఇప్పుడు మీ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇంతకుముందు ఒకటి ఇచ్చారు కదా, ఇక్కడ ఇంకా ఏరియా ఆఫ్ ఆపరేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఏరియా ఆపరేషన్ సెలెక్ట్ చేస్తే మీరు ఎటువంటి ప్రాపర్టీని హ్యాండిల్ చేస్తారు, రెసిడెన్షియల్, కమర్షియల్, ల్యాండ్ ప్రాపర్టీస్, ఈ మూడులో మీరు ఏం ప్రాపర్టీస్ హ్యాండిల్ చేస్తారో అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఏజెంట్ ఫర్మ్ యొక్క లోగో, సో మీ బ్రాండ్ కోసం ఏదో ఒక లోగో ఉంటుంది, ఆ లోగోని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఏజెంట్ యొక్క ఆధార్ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మా బ్యాక్ ఎండ్ వాళ్ళు చెక్ చేసి ఏజెంట్ యొక్క జెన్యూనిటీ ఉందా లేదా అని చూస్తారు. దాని తర్వాత సబ్మిట్ చేయడం ద్వారా మీ ఏజెంట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఏజెంట్ డీటెయిల్స్ అప్లోడ్ అయినాయి. మీరు కావాలంటే ఏజెంట్ ఫోటో, పైన ఉన్న ఏజెంట్ ఫోటోని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏజెంట్ ప్రొఫైల్ అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు హోమ్ బటన్ క్లిక్ చేసినట్లయితే హోమ్ పేజ్ తీసుకెళ్తుంది. ఇప్పుడు ప్రాపర్టీ ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ప్రాపర్టీ అప్లోడ్ చేసుకోవాలి అంటే మీరు హోమ్ పేజీలో కింద ఉన్నటువంటి ప్లస్ బటన్ నొక్కినట్లయితే మీకు ఇక్కడ మీరు కొనాలనుకుంటున్నారా, రెంట్ అనుకుంటున్నారా, సేల్ చేయాలనుకుంటున్నారా, సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ సేల్ చేయాలనుకుంటే సేల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ సెల్ఫ్ అదర్స్, మీరు మీకోసం అయితే సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోండి. అదర్స్ అయితే అదర్స్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద ప్రాపర్టీ టైప్ రెసిడెన్షియల్, కమర్షియల్, ల్యాండ్ అయితే ల్యాండ్ కింద ఎటువంటి ప్రాపర్టీ అప్లోడ్ చేస్తున్నారో చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఏరియా, ఎంత ఏరియా ఉంది సెలెక్ట్ చేసాము. ఆ తర్వాత ప్రైస్ డీటెయిల్స్, అది పర్ ఎకరా లేకపోతే మొత్తానికి అని సెలెక్ట్ చేసాము. ఆ తర్వాత ప్రాపర్టీ సాయిల్ టైప్ సెలెక్ట్ చేసాము. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి రోడ్ సైజు, క్రాపు, రోడ్డు టైపు, పర్మిషను, ఇట్లా ఏవైతే ప్రాపర్టీ ఫెన్సింగ్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, వాటర్ ఫెసిలిటీ ఉందా, ఆ ప్రాపర్టీ ఎన్హెచ్డబ్ల్యూకి ఎంత దూరం ఉంది, ఆ ప్రాపర్టీ ఓఆర్ఆర్కి ఎంత దూరం ఉంది. సో ప్రాపర్టీ లొకేషన్, కరెంట్ లొకేషన్ అయితే మీరు ఉన్న లొకేషన్ ప్రాపర్టీలో ఉంటే కరెంట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది అడ్రస్ తీసుకుంటుంది. ప్రాపర్టీకి సంబంధించిన డిస్క్రిప్షన్ మీరు ఎంటర్ చేయొచ్చు. దాని తర్వాత వన్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేసిన తర్వాత మీరు ప్రాపర్టీకి సంబంధించిన ఫోటోలని అప్లోడ్ చేయడానికి కింద ఉన్న ప్లస్ బటన్ నొక్కండి.
సో ఫోటోలు మీరు డైరెక్ట్గా మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు కెమెరా ఆన్ చేసి ఫోటో కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు. అప్ టు 10 ఫోటోల వరకు అప్లోడ్ చేసే ఫెసిలిటీ ఇచ్చాము. సో త్వరలో దీంట్లో ఫోటోతో పాటు వీడియో ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రాపర్గా డీటెయిల్స్ ఎంటర్ చేశారు లేదా. సో చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఈ ప్రాపర్టీ అప్లోడ్ అవుతుంది. ప్రాపర్టీ అప్లోడ్ కాగానే ఆటోమేటిక్గా వాట్సాప్ మెసేజ్ వస్తుంది, SMS వస్తుంది మీ ప్రాపర్టీ అప్లోడ్ కన్ఫర్మేషన్ గురించి. సో మీరు మై పోస్ట్లోకి వెళ్ళి చూస్తే మీరు సేల్ టైప్ అప్లోడ్ చేశారు కాబట్టి మీకు సేల్ సంబంధించిన ట్యాబ్లో మీరు అప్లోడ్ చేసిన ప్రాపర్టీ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ని మాడిఫై చేయాలనుకుంటే మీరు ఫోటో మీద ఉన్నటువంటి ఎడిట్ బటన్ నొక్కండి. ఎడిట్ బటన్ నొక్కితే ఎంటర్ చేసిన ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ లోడ్ అవుతాయి. ఇక్కడ డీటెయిల్స్ మార్చుకోవచ్చు. మీరు ఏ డీటెయిల్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మెజర్మెంట్ మార్చుకోవాలి, లేదా డీటెయిల్స్ మార్చుకోవాలి, ఫోటోలు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత మీరు సబ్మిట్ కొడితే మీ మాడిఫై చేసిన డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి.